నాయకులు సానుమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ప్రేమ సమాజంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈయన మాట్లాడారు. నగరంలో వందలాది మంది కళాకారులు జీవనం సాగిస్తున్నారని, అయితే వీరిని కాకుండా సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వారిని ఈ విధంగా నగరంలో ఉన్న కళాకారులకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించేలాగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అక్కినేని మూడో వర్ధంతి కార్యక్రమం ప్రారంభించిన వ్యక్తి వారి కార్యదీక్ష పట్టుదలతోటి మరి ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారిని మరి అక్కినేని కుటుంబంలో ఉన్న వారంతా కూడా మనం సినిమాలో నటించిన ఆయన చివరి చిత్రం. మరి ఆ చిత్రం ద్వారా మంచి సందేశాన్ని అందిస్తూ అందరూ కలిసి ఉంటే కలుసుకు అనే విధంగా మనందరికీ కూడా చక్కనైన సందేశాన్ని అందించారు. మరి అక్కినేని గారి జీవితం ఎప్పటికీ అన్నటికీ కూడా చిరస్మరణీయం. మంచి నటుడిగానే కాకుండా ఆయన మంచి విశ్లేషకుడిగా, మంచి వక్తగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మరి యావత్ ప్రపంచం ఈరోజు అక్కినేనిని స్మరించుకుంటుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన చేసినటువంటి కృషి, పట్టుదల అని చెప్పుకోవాలి. మరి విశాఖ నగరానికి సంబంధించి విశాఖ నగరంలో కళాకారులు అనేక మంది ఉన్నారు. విశాఖ చిత్ర పరిశ్రమ అంతా విశాఖ తరలి వస్తుందని చెప్పి భావిస్తున్న తరుణంలో మరి కేవలం స్థలాల కేటాయింపుకి ఇది పరిమితం అవుతుంది. ఒక్క స్టూడియో మాత్రమే విశాఖలో ఇప్పటి వరకు వచ్చింది. మిగతా ప్రాంతం కూడా అభివృద్ధికి ఇబ్బంది కలిగించే రీతిలో కూడా కలగకుండా ఎక్కడెక్కడ అవసరమైన ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తిస్తూ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ విశాఖ తరలి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి.